అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఫ్రీగా ఏఐ వీడియోలు ఎలా చేయాలో వెతుకుతున్నారా? చాలా వెబ్సైట్స్ ఫ్రీ అంటాయి, కానీ 2-3 వీడియోల తర్వాత డబ్బులు అడుగుతాయి. కానీ ఈరోజు నేను చూపించబోయే ఈ ట్రిక్ అన్లిమిటెడ్గా ఫ్రీగా ఏఐ వీడియోలు చేసుకోవచ్చు. జస్ట్ ఒక్క ప్రాంప్ట్ ఇస్తే చాలు, మీకు ఏఐ వీడియో జనరేట్ అయిపోతుంది. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇలాగా యూట్యూబ్ క్రియేట్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు చూపించబోయే ఈ లోగోతో కనిపించేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ మనకు యూట్యూబే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ చేసిన వీడియోలు డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఫుల్గా డీటెయిల్గా కావాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. యాప్ డౌన్లోడ్ అయ్యాక మనకి ఓపెన్ క్లిక్ చేస్తే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత మన యూట్యూబ్ అకౌంట్ అలాగే మన అకౌంట్స్ ఎన్నైతే ఉన్నాయో ఇలాగా చూపిస్తుంది. మీరు ఏ అకౌంట్ అయితే యూట్యూబ్కి ఇచ్చారో దాంతో ఇలాగా లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఎడిట్ విత్ ఏఐ, క్రియేట్ ప్రాజెక్ట్, జనరేట్ వీడియో ఇలాగా. అలాగే ఆల్రెడీ చేసిన వాళ్ళ ప్రాంప్ట్స్ కూడా ఉంటాయి. సో మనకి వేరే వాళ్ళవి అవసరం లేదు, మనం ఇచ్చే ప్రాంప్ట్ మనకి ఓన్ వీడియో కావాలి కాబట్టి దీనికోసం ముందుగా మనం ప్రాంప్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం మనం చాట్‌జీపీటీ యాప్ని అయితే వాడతాము. అలాగే మీరు గమనించినట్టయితే స్టార్టింగ్లో ఇంట్రో వీడియో ఉంది కదా, అది కూడా నేను ప్రాంప్ట్ ఇచ్చే చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాంప్ట్ ఇవ్వడం తెలియాలి, దాన్ని బట్టే మనకి వీడియో ఎలా జనరేట్ చేయాలో తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ చాట్‌జీపీటీ యాప్ అయితే ఓపెన్ చేసి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏమని టైప్ చేస్తున్నానంటే హౌ టు మేక్ దోశ, అంటే దోశ మేకింగ్ ప్రాసెస్కి ప్రాంప్ట్ ఇవ్వు అని నేను ఇక్కడ టైప్ చేశాను. గివ్ మీ ఏ ప్రాంప్ట్ ఫర్ మేకింగ్ దోశ అని ఇక్కడ నేను ప్రాంప్ట్ అడుగుతున్నాను. అలాగే మీరు డివోషనల్ అయితే డివోషనల్, కుకింగ్ అయితే కుకింగ్, లేకుంటే ఇంకేదైనా మీ ఫేస్తో డైరెక్ట్గా చేయాలంటే దేనికైనా ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఫస్ట్ అడగాలి. మీకు ఇంగ్లీష్లో ప్రాంప్ట్ ఇవ్వడం రాలేదు అంటే తెలుగులో కూడా ఇవ్వచ్చు. సో నాకు ఇక్కడ ఇంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చింది, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసి కాపీ చేయాలి. సెలెక్ట్ చేసి కాపీ చేసిన తర్వాత ముందుగా మనం వైటీ క్రియేట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి సైన్ ఇన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ జనరేట్ వీడియో అని దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు వాట్ యు వాంట్ టు క్రియేట్ అని ఉంది కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసిన ప్రాంప్ట్ని ఇలాగ పేస్ట్ చేయాలి. ఇక్కడ అలాగే అప్లోడ్ అప్ టు 3 ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, మీకు ఒకవేళ ఇమేజ్తో కావాలి అనుకుంటే ఏదైనా మీకు రిఫరెన్స్ ఇమేజెస్ ఉంటే అక్కడ ఒక 3 ఇమేజెస్ ఇచ్చి కూడా మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాంప్ట్ అలాగే ఆ ఇమేజ్ బేస్డ్ మీకు వీడియో రెడీ చేస్తుంది. జనరేట్ని అయితే క్లిక్ చేస్తే మనకి వీడియో ఇలాగ ప్రాసెస్ అవుతుంది. ఇది 100% అయ్యాక మనకి మనం అడిగిన ప్రాంప్ట్ అలాగే మనం ఇచ్చిన ఇమేజ్ బేస్డ్ అయితే ఒక వీడియో రెడీ అవుతుంది. ఇక్కడ మీకు జస్ట్ తెలియాల్సింది ఎలాగ ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది మాత్రమే. అలాగే ఈ యాప్ మీకు ఎలాంటి డబ్బులు ఛార్జ్ చేయదు, ఇది ఫ్రీ. మీరిచ్చే ప్రాంప్ట్ కరెక్ట్గా ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేసే వీడియో ఖచ్చితంగా అక్కడ వస్తుంది. నేను సింపుల్గా ఎగ్జాంపుల్గా మాత్రమే దోశ మేకింగ్ ఎలాగా వీడియో కావాలనేది మాత్రమే అడిగాను. మీరిచ్చే ప్రాంప్ట్ బట్టి మీకు అక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇదిగోండి చూసారా, మనం జస్ట్ దోశ మేకింగ్ అడిగాం కాబట్టి దోశ మేకింగ్ ఇలా ఇచ్చింది. అలాగే ఆ వీడియో కింద మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి, యూజ్ వీడియో ఆర్ అప్లోడ్ టు యూట్యూబ్ అని. అక్కడ యూజ్ వీడియో అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా అయితే ఇలాగా ఆప్షన్స్ కనపడతాయి. స్ప్లిట్ స్క్రీన్ అని, లేకుంటే ఎడిట్ జనరేషన్ అని, అలాగే స్ప్లిట్ అని, ఇంకా ఫిల్టర్, ఎఫెక్ట్స్, వీడియోని అడ్జస్ట్ చేసుకోవడం, ఇలాగ ఫిల్టర్స్, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఎడిటింగ్ కొంచెం వచ్చినట్టయితే ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మన గ్యాలరీలో ఏ విధంగా అయితే ఇలాగ ఎడిట్ చేసుకోవచ్చో కొన్ని ఎడిటింగ్ యాప్స్తో ఎడిట్ చేసుకోవచ్చు, అవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ యాప్లో మనకి మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి ఒక 6 to 8 సెకండ్స్ అయితే వీడియో జనరేట్ అవుతుంది, అంతకు మించి ఎక్కువ అవ్వదు. అలాగే మనకి ఇక్కడ వెర్టికల్ మాత్రమే అవుతుంది వీడియో, అంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్స్కి మాత్రమే ఇలాగ వీడియో చేసుకోవచ్చు. మనకి లాంగ్ వీడియోస్కి కొంచెం జూమ్ లాగా వస్తుంది, క్లియర్గా రాదు. సో యూట్యూబ్లో ఎవరైతే షార్ట్ వీడియోలు చేసుకుంటారో వాళ్ళకి ఇది అయితే బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. అలాగే పైన ఉన్న డౌన్లోడ్ సింబల్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ వీడియో మనకి గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ లాంగ్ వీడియో కావాలి, జూమ్ అయినా పర్వాలేదు అంటే పైన ఉన్న సింబల్ని 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇలాగే ఆస్పెక్ట్ రేషియో అని వస్తుంది. మనకు నచ్చిన రేషియోలో అడ్జస్ట్ చేసుకోవచ్చు.
మెయిన్గా ఇది లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్కి చాలా బాగుంటుంది. ఇందాక చూసారుగా ఇక్కడున్న ఆంటీ ఫేస్ కొంచెం కనిపించేది, ఇప్పుడు కనిపించట్లేదు, ఓన్లీ బాడీ మాత్రమే కనిపిస్తుంది, జూమ్ అయి ఉంది. సో ఇది షార్ట్ వీడియోస్కి అయితే బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడే మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, అలాగే మ్యూజిక్ని యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఎడిటింగ్ యాప్స్ లేకుండానే ఈ ఒక్క యాప్తో మొత్తం షార్ట్ వీడియోస్కి కానీ ఏదైనా వీడియోస్కి కానీ చక్కగా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ సైజు, ఫాంట్, కలరు మొత్తం అన్నీ చక్కగా అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అలాగే వీటన్నిటి గురించి మీరు వీడియో చేయాలి అని కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇదైతే జస్ట్ బేసిక్స్ మాత్రమే. మీకు జస్ట్ షార్ట్ వీడియో ప్రాంప్ట్ ఇచ్చి కావాలంటే జస్ట్ ఇలా అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం స్క్రోల్ చేయగానే అక్కడ మీకు ప్లస్ ఆప్షన్ కనబడుతుంది వీడియో దగ్గర. అక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేస్తే దాని తర్వాత వీడియో కూడా మీరు ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ జనరేట్ చేసిన వీడియో, సెకండ్ జనరేట్ చేసిన వీడియో రెండు మెర్జ్ అవుతాయి. అంటే డ్యూరేషన్ అలా పెరుగుతూ ఉంటుంది. సో వీడియోస్ చేయడం అయిన తర్వాత మనకు నచ్చిన క్వాలిటీతో ఇక్కడ మనం అయితే డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా గ్యాలరీలోకి వస్తుంది. ఇంకా నేను క్లియర్గానే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా లేకుంటే ఏ ఏఐ టూల్ మీద వీడియో కావాలి అన్న కమెంట్లో చెప్పండి, నేను తప్పకుండా ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి. అలాగే తర్వాత ఇంకే వీడియో కావాలో నాకు కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.